హాయ్ పిల్లలు, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం థర్డ్ క్లాస్ మ్యాథ్స్ మ్యాజిక్ వర్క్బుక్ సెమిస్టర్ 1లో 4th చాప్టర్ సబ్ట్రాక్షన్స్లో ఉన్న వర్క్షీట్ 11ని ఏ విధంగా సాల్వ్ చేయాలో నేర్చుకుందాం. సబ్ టాపిక్ ప్రాబ్లమ్స్ ఆన్ మెంటల్ సబ్ట్రాక్షన్స్. ఫస్ట్ సెక్షన్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఏ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ 600 అండ్ 200? 600లో నుంచి 200ని సబ్ట్రాక్ట్ చేస్తే ఆన్సర్ 400. నెక్స్ట్ వన్ బిట్వీన్ 300 and 450 which one is greater and by how much? 450 is a big number. 450లో నుంచి 300ని సబ్ట్రాక్ట్ చేస్తే మనకు ఆన్సర్ 150 వస్తుంది. డిఫరెంట్ బిట్వీన్స్ బోత్ నెంబర్స్ ఆర్ 150. సి చూడండి, హౌ మచ్ ఈజ్ 555 మోర్ దెన్ 255? 555లో నుంచి 255ని సబ్ట్రాక్ట్ చేస్తే మనకు ఆన్సర్ 300 వస్తుంది. డి చూడండి, 900, 800, 700, 600. నెక్స్ట్ సిరీస్ చూడండి, 500, 400, 300. నెక్స్ట్ ఈ చూడండి, నంబర్ బిఫోర్ 999 ఈజ్ 998. సెకండ్ వన్ చూడండి, అబ్జర్వ్ అండ్ ఫిల్ ఇన్ ద సర్కిల్స్. ఫస్ట్ వన్ చూడండి, 16 - 8. ఇక్కడ ఆన్సర్ చూడండి, 16 - 8. మనకి ఇక్కడ కింద సర్కిల్స్ ఇచ్చారు. ఫస్ట్ మనం 16లో నుంచి 6ని సబ్ట్రాక్ట్ చేయాలి. ఆ 6ని మనం ఒక సర్కిల్లో రాసుకోవాలి. 16లో నుంచి 6 సబ్ట్రాక్ట్ చేస్తే 10 వస్తుంది. 10లో నుంచి మనం 2ని సబ్ట్రాక్ట్ చేయాలి. మనం ఇక్కడ 2ని ఎందుకు సబ్ట్రాక్ట్ చేస్తున్నామంటే 16లో నుంచి మనం ముందు 6 తీసేసాం, మిగిలింది 2. మనం మొత్తం తీయాల్సింది 8 కదా, 8లో నుంచి మనం 6ఏ తీసాం, మిగిలిన నెంబర్ 2. ఆ 2ని మనం కింద ఇక్కడ రాసుకున్నాం. 10లో నుంచి 2 పోతే 8 వస్తుంది. ఇక్కడ మనకు ఆన్సర్ 8. ఇక్కడ చూడండి, రెండు సర్కిల్స్లో ఉన్న డిజిట్స్ని మనం యాడ్ చేస్తే కనుక మనకు రైట్ సైడ్లో ఉన్న 8 రావాలి. ఇక్కడ చూడండి, 6 + 2 8. ఇదే విధంగా రెండో ప్రాబ్లమ్ని కూడా చేయాలి. 17 - 9. నెక్స్ట్ వన్ చూడండి, 17 - 9. 17లో నుంచి ముందుగా మనం 7ని తీసేయాలి. ఆ 7ని ఫస్ట్ సర్కిల్లో రాయాలి. 17లో నుంచి 7 పోతే 10 వస్తుంది. నెక్స్ట్ మనం 10లో నుంచి 2ని తీసేయాలి. ఆ 2ని మనం సెకండ్ సర్కిల్లో రాసుకోవాలి. 10లో నుంచి 2 పోతే 8. ఇక్కడ చూడండి, ఈ సర్కిల్స్లో ఉన్న డిజిట్స్ని మనం యాడ్ చేస్తే మనకు 9 రావాలి. 7 + 2 9. నెక్స్ట్ వన్ చూడండి, 18 - 9. 18లో నుంచి ముందుగా మనం 8ని తీసేయాలి. 18లో నుంచి 8 పోతే 10. 10 - 1. 10 - 1 9. ఇక్కడ చూడండి, యాడ్ చేసుకుంటే మనం సర్కిల్స్లో ఉన్న డిజిట్స్ని 8 + 1 9. నెక్స్ట్ వన్ చూడండి, 25 - 8. 25లో నుంచి 5ని సబ్ట్రాక్ట్ చేయాలి. అప్పుడు మనకు 20 వస్తుంది. 20లో నుంచి మనం 3ని సబ్ట్రాక్ట్ చేసుకోవాలి. అప్పుడు మనకు ఆన్సర్ 17 వస్తుంది. నెక్స్ట్ వన్ చూడండి, థర్డ్ సెక్షన్ ఎగ్జాంపుల్ చూడండి. ఏ 500, 342. మనకి ఇక్కడ హింట్ ఇచ్చారు చూడండి. ఇక్కడ మనం ఇచ్చిన డిజిట్స్ నుంచి 1ని సబ్ట్రాక్ట్ చేసుకోవాలి. ఇక్కడ 500 ఇచ్చారు కదా, 500లో నుంచి 1 తీసేస్తే 499 వస్తుంది. తర్వాత 342లో నుంచి 1 తీసేస్తే 341 వస్తుంది. ఇప్పుడు మనకు సబ్ట్రాక్ట్ చేయడానికి బారోయింగ్ లేకుండా ఈజీగా మనం వీటిని సబ్ట్రాక్ట్ చేయగలం. 9లో నుంచి 1 పోతే 8. 9లో నుంచి 4 పోతే 5. 4లో నుంచి 3 పోతే 1. ఈ విధంగా బి చూడండి, 300 - 1 299. నెక్స్ట్ వన్ 235. 235 - 1 234. ఇప్పుడు వీటిని మనం సబ్ట్రాక్ట్ చేయాలి. 9లో నుంచి 4 పోతే 5. 9లో నుంచి 3 పోతే 6. 2 - 2 0. సో ఇక్కడ మనకు ఆన్సర్ 65. డి చూడండి, 600 - 1 599. నెక్స్ట్ 539 - 1 538. ఆన్సర్ 61. నెక్స్ట్ వన్ చూడండి, ఈ 700. 700 - 1 699. 473 - 1 472. ఆన్సర్ 227. జీ చూడండి, 900 - 1 899. 782 - 1 781. 9లో నుంచి 1 పోతే 8. 9లో నుంచి 8 పోతే 1. 8లో నుంచి 7 పోతే 1. ఆన్సర్ 118.